భూమిపైకి రాగానే సునీత విలియమ్స్ను ఎక్కడికి తీసుకెళ్తారు? తర్వాత ప్రాసెస్ ఏంటో తెలుసా? అంతరిక్షం నుంచి తిరిగొచ్చాక నాసా వ్యోమగామి సునీత విలియమ్స్కి భూమి వాతావరణానికి అలవాటు పడటానికి మెడికల్ టెస్టులు, ఫిజియోథెరపీ, స్పెషల్ డైట్ ఇస్తారు. ఆమె డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్తో పాటు క్రూ 9 మిషన్ సభ్యులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా భూమిపైకి తిరిగొచ్చారు. అయితే ఇప్పుడు సునీతతో పాటు ఇతర వ్యోమగాములు భూమి వాతావరణానికి అలవాటు పడే ప్రక్రియను ప్రారంభిస్తారు. భూమి గురుత్వాకర్షణ శక్తికి వాళ్ళ శరీరాన్ని పూర్తిగా అలవాటు చేయడానికి టైం పడుతుంది. దీనికోసం వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి. 9 నెలల పాటు మైక్రో గ్రావిటీలో ఉన్నాక శరీరాన్ని మళ్ళీ భూమి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు చేయడం ఈజీ కాదు. అందుకే నాసా వాళ్ళ కోసం ఒక స్పెషల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం రెడీ చేసింది. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మొదటి రొటీన్ ఎలా ఉంటుంది? మెడికల్ టెస్టులు, రికవరీ. స్ప్లాష్ డౌన్ అయ్యాక వెంటనే సునీత విలియమ్స్ ఆమెతో ఉన్న వాళ్ళను మెడికల్ చెకప్ కోసం నాసా రీసెర్చ్ సెంటర్లోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ కండరాలు, ఎముకలు, రక్త ప్రసరణను చెక్ చేస్తారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు అంతరిక్షం లాంటి వాతావరణంలోనే ఉంటారు. మొదటి కొన్ని రోజులు మైక్రోగ్రావిటీ వల్ల శరీరంలో వచ్చిన మార్పుల్ని తెలుసుకోవడానికి డాక్టర్లు రెగ్యులర్గా వాళ్ళ బ్లడ్ టెస్టు, ఈసీజీ, న్యూరోలాజికల్ టెస్టులు చేస్తారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు బలహీనంగా అవుతాయి. అందుకే మొదటి రోజుల్లో సునీతకి స్పెషల్ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ చేయిస్తారు. దీనివల్ల ఆమె బ్యాలెన్సు, కండరాల బలం తిరిగి వస్తుంది. మొదటి వారాల్లో ఆమెను ఫాస్ట్గా నడవటం, పరిగెత్తడం లేదా బరువులు ఎత్తడం లాంటివి చేయకుండా చూస్తారు. గ్రావిటీలో రీఅడ్జస్ట్మెంట్. అంతరిక్షంలో నెలల తరబడి ఉండటం వల్ల గుండె రక్తాన్ని పంపు చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ ఉండదు. భూమికి తిరిగొచ్చాక ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ మారొచ్చు. దీనివల్ల నీరసం, తల తిరగటం లేదా అలసటగా అనిపించవచ్చు. డాక్టర్లు వాళ్ళకు కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్పెషల్ డైట్ ఇస్తారు. దీనివల్ల వాళ్ళ ఎముకలు, కండరాలు త్వరగా బలపడతాయి. భూమి వాతావరణానికి ఎలా తిరిగి వస్తారు? మొదటి కొన్ని వారాల్లో నెమ్మదిగా వాళ్ళు నార్మల్ వర్కౌట్ చేయడం మొదలు పెడతారు. డాక్టర్లు, సైంటిస్టులు వాళ్ళ శరీరంపై గ్రావిటీ ప్రభావం ఎలా ఉందో కనిపెడుతూ ఉంటారు. బ్యాలెన్స్ ఇంప్రూవ్ చేయడానికి వెర్టిగో టెస్ట్, మోటార్ స్కిల్ టెస్ట్ చేస్తారు. మొదటి కొన్ని నెలల్లో శరీరం పూర్తిగా భూమి పరిస్థితులకు అలవాటు పడిపోతుంది. నాసా సైంటిస్టులు మిషన్ టైంలో వాళ్ళ అనుభవాలను విశ్లేషిస్తారు. వాళ్ళు కొత్త స్పేస్ మిషన్ల కోసం మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేయొచ్చు.